కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు కదా, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇంకా వీళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తాత్సారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఫిరాయింపు చేసిన వాళ్ళు నిజంగానే వివరణ ఇవ్వాల్సిన, వాస్తవానికి ఇంత తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. అందరికి తెలియాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఈ పిటిషన్ ఎప్పుడు మొదలైంది? 18 మార్చ్ 2024 15 మార్చ్ 2024 రేవంత్ రెడ్డి గారు దీపాదాస్ మున్షి వాళ్ళ ఇన్ఛార్జు మల్లు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యేలు మొదలు దానం నాగేందర్ నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేయడం జరిగింది. ఇమీడియట్ గా 3 రోజులకే హైకోర్టులో పిటిషన్ వేశారు. అప్పటి నుంచి ప్రతి ఫేజ్ లో కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా సుప్రీం కోర్టు ఇన్ఫాక్ట్ మొన్న చాలా సీరియస్ గా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి, స్పీకర్ గారికి కూడా. ఇంకెప్పుడు దీని మీద మీరు చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు వాళ్ళకి నోటీసులు సర్వ్ చేస్తారు, సుప్రీంకోర్టు ఎప్పుడో దీని మీద నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారి కార్యాలయం చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇవ్వడానికి ఇన్ని నెలలు తాత్సారం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా వీళ్ళు వివరణ ఇవ్వడానికి కోరుతున్నారు అంటేనే ఇలా ఒకటైతే అర్థమైపోయింది, ఉప ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిండ్రో, పార్టీ గుర్తు మీద గెలిచిండ్రో, కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిండ్రో, ఆ తర్వాత ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఇవాళ నిజంగా వాళ్ళకు ధైర్యమే ఉంటే ఉప ఎన్నికలకు రావాలి సీదా. కానీ అది కాకుండా తాత్సారం చేయడానికి ఇవాళ సుప్రీం ధర్మాసనం కూడా వాళ్ళకి అక్కడ చుక్కెదురు అవుతున్నది. సుప్రీంకోర్టులో చాలా సీరియస్ గా వ్యాఖ్యానాలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఇటీవలే కేసీఆర్ గారు కూడా ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రో, త్వరలో బయటికి రాబోతున్నాను, ఫిబ్రవరిలో సభ పెట్టబోతున్నాను, ఇటు రైతుల అంశాలు, ఇటు సుప్రీంకోర్టు చెప్పిన ఈ అవసరం కూడా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఉప ఎన్నికలు ఓడిపోతారు ఈ 10 మంది అనేది కూడా వాళ్ళకు ఒక భయం పడ్డది. కాబట్టి కాలయాపన మార్గం తీసుకొని ఎట్లా డిలే చేద్దామా అనేది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా బీఆర్ఎస్ కూడా దీనిపైన గౌరవ సుప్రీంకోర్టు ఎట్లాగో మేము కేసు కొట్లాడుతున్నాం కాబట్టి సుప్రీంకోర్టుకి కూడా చెప్పడం జరుగుతుంది. 18 మార్చ్ 2020లో వేసిన పిటిషన్ కు ఇప్పటి వరకు దీన్ని తాత్సారం చేసుకుంటూ స్పీకర్ కార్యాలయం కూడా దీన్ని డిలే చేసుకుంటూ ఎగ్జాక్ట్ గా ఇంకొక నెల అయితే, ఇవాళ మనం 4 ఫిబ్రవరి, ఇంకొక నెల అయితే పూర్తిగా ఒక సంవత్సరమైన పరిస్థితి. ఇంకా వివరణలు ఇవన్నీ ఇచ్చుకునే బదులు వాళ్ళకి నిజంగానే కాంగ్రెస్ ఫిరాయించుకున్న ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు, ఈ ఫిరాయింపుదారులు, వాళ్ళకి ధైర్యం ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు ఎన్నికలకు రావాలి, రాజీనామా చేయాలి. వాళ్ళు ఇంకా కాంగ్రెస్ ని పట్టుకొని ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా వచ్చి పోటీ చేయాలి. ఏదేమైనా కూడా సుప్రీంకోర్టులో ఏదైతే బీఆర్ఎస్ తరఫు నుంచి న్యాయ పోరాటం చేస్తున్నామో దీంట్లో డెఫినెట్ గా సక్సెస్ఫుల్ అయ్యి రేపు బై ఎలక్షన్స్ తీసుకురాబోతున్నామని పూర్తి విశ్వాసం ఉన్నది. రైట్.